నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ నేను మీ కృష్ణబాల భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం సెషన్లో ఆఖరులో భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు బాగానే ఉన్న 3 గంటల తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ ఆఖరికి 1092 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. అయినప్పటికీ ఓ అగ్రిటెక్ కంపెనీ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఇక్కడ బోనస్ ఇష్యూ స్టాక్ స్ప్లిట్ ప్రకటించడమే కారణం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్ల నష్టంలో ఉండగా తర్వాత ఒక్కసారిగా కరెక్షన్కు గురైంది. దీంతో 10 నిమిషాల్లోనే సెన్సెక్స్ నష్టాన్ని 1300 పాయింట్లకు చేర్చుకుంది. MSCI ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ కారణంగా ఇలా ఒడిదుడుకులకు లోనైంది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్లగా ఇలా జరిగింది. దీంతో సెన్సెక్స్ చివరి 1092 పాయింట్లు తగ్గగా నిఫ్టీ 360 పాయింట్లు పతనమైంది. అయితే మార్కెట్లు భారీగా పడిపోయినప్పటికీ అగ్రిటెక్ కంపెనీ AVI పాలిమర్స్ లిమిటెడ్ మాత్రం అదరగొట్టింది. ఇది ముందటి సెషన్లో 14.49 వద్ద స్థిరపడగా శుక్రవారం లోయర్ సర్క్యూట్లో ఓపెన్ అయినా మళ్ళీ ఇంట్రాడేలో 5% అప్పర్ సర్క్యూట్తో 15.21కి చేరింది. అక్కడే స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ 143.10 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 29.41 కాగా కనిష్ట ధర 5.43గా ఉంది. గత ఏడాది వ్యవధిలో ఈ స్టాక్ ఏకంగా 130% పుంజుకోగా ఈ క్రమంలో లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 2.30 లక్షలు వచ్చాయి. ఇక్కడ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ఉన్న ఈ స్టాక్ ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్ కొట్టేందుకు ప్రధాన కారణం ఒకటి ఉంది. జూన్ 4న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై బోనస్ షేర్లు స్టాక్ స్ప్లిట్ ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇక్కడ స్టాక్ స్ప్లిట్ 1:10 రేషియోలో, బోనస్ ఇష్యూ 10:1 రేషియోలో ఉంటుందని పేర్కొంది. ఇక్కడ స్టాక్ స్ప్లిట్ 1:10 అంటే ఒక్కో ఈక్విటీ షేర్ కాస్త 10 షేర్లుగా మారుతుంది. అదే మళ్ళీ బోనస్ ఇష్యూ 10:1 అంటే కూడా ఒక్కో షేర్పై అదనంగా 10 షేర్లు వస్తాయి. ఈ లెక్కన 10 షేర్లపై అదనంగా 100 షేర్లు వస్తాయి. అలా మొత్తంగా ఒక్క షేర్ కాస్త మొత్తంగా 110 షేర్లుగా మారుతుందని చెప్పొచ్చు. దీనికి అనుగుణంగా షేర్ ధర అడ్జస్ట్ చేస్తారు, అంటే తగ్గుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కంపెనీ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.